వెనిజులా అధ్యక్షుడి పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా అమెరికా వెనిజులాపై జరిపిన ఎయిర్ బేస్ మెరుపు దాడులతో మదురో వెలుగులోకి వచ్చారు. దాదాపు దశాబ్దానికి పైగా దేశ అధ్యక్షుడిగా ఎంపికైన మదురోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్బంధించారు. అంతేకాకుండా మదురో సతీమణిని కూడా అరెస్ట్ చేయించారు. దీంతో వెనిజులాలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తాయి. అసలు మదురో అరెస్టుకు గల కారణాలేంటి? నికోలౌస్ మదురో అధ్యక్షుడిగా ఎలా ఎన్నికయ్యారు? సామాన్య కుటుంబంలో పుట్టిన మదురో దేశాధ్యక్షుడి స్థాయికి ఎలా ఎదిగారు? అతని ప్రొఫైల్ స్టోరీ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర చర్చకు కారణమవుతోంది. దాదాపు 12 ఏళ్లుగా వెనిజులా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించడంతో అంతర్జాతీయ వేదికపై ఉత్కంఠ నెలకొంది. వామపక్ష భావజాలానికి ప్రతీకగా నిలిచిన నికోలస్ మదురో మాజీ అధ్యక్షుడు హ్యూగో చావేజ్ కు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు పొందారు. చావేజ్ మరణం తర్వాత దేశ నాయకత్వ బాధ్యతలు మదురో భుజాలపై పడ్డాయి. సాధారణ దిగువ మధ్య తరగతి కార్మిక కుటుంబంలో పుట్టిన మదురో రాజకీయాల్లోకి రావటం వెనుక ఒక సుదీర్ఘ ప్రయాణం ఉంది. 1962లో వెనిజులా రాజధాని కారకాస్లో జన్మించిన ఆయన తండ్రి కార్మిక ఉద్యమ నేతగా ఉన్నారు. 1999లో చావేజ్ వెనిజులా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మదురో రాజకీయ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆయనకు కీలక పదవులు దక్కాయి. నేషనల్ అసెంబ్లీ స్పీకర్ గా, విదేశాంగ మంత్రిగా పనిచేస్తూ చావేజ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ఇక మదురో వ్యక్తిగత జీవితం కూడా ఆసక్తికరమే. ఆయన పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తుడు. తన కార్యాలయంలో సాయిబాబా పెద్ద చిత్రపటాన్ని ఉంచుతారు. 2005లో విదేశాంగ మంత్రిగా భారత్ కు వచ్చినప్పుడు పుట్టపర్తి ప్రశాంతి నిలయాన్ని సందర్శించి సాయిబాబాను ప్రత్యేకంగా కలిశారు. 2013లో క్యాన్సర్తో చావేజ్ మరణించడంతో నికోలస్ మదురో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో విజయం సాధించి పూర్తి స్థాయి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అయితే ఆ ఎన్నికలు పూర్తి స్వేచ్ఛాయుతం, పారదర్శకంగా జరగలేదని విపక్షాలు మాత్రమే కాకుండా అనేక దేశాలు కూడా తీవ్రంగా విమర్శించాయి. ఈ క్రమంలోనే నికోలస్ మదురోపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. మదురో పాలనలో వెనిజులా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటోందని విపక్షాలు మండిపడ్డాయి. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. నిత్యావసర వస్తువుల కోసం కొరత ఏర్పడింది. 2014, 2017 సంవత్సరాల్లో వెనిజులా మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చెలరేగాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలను మదురో ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వేలాది మంది అరెస్టులు, నిర్బంధాలు జరిగాయి. అయితే 2025 జనవరిలో జరిగిన ఎన్నికల్లో నికోలస్ మదురో మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికలపై కూడా గతంలో లాగే తీవ్ర వివాదాలు చెలరేగాయి. దీంతో మదురోను వెనిజులా చట్టబద్ధ అధ్యక్షుడిగా గుర్తించబోమని అమెరికా ప్రకటించింది. బదులుగా విపక్ష నేత ఎడ్మండో గొంజాలెజ్ ను తాము మద్దతిస్తున్నామని స్పష్టం చేసింది. ఇక్కడ నుంచి మదురో జీవితం కొత్త మలుపు తిరిగింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మదురోపై నేరుగా దాడి మొదలైంది. వెనిజులా అధ్యక్షుడు తమ దేశ భద్రతకు ముప్పుగా మారాడని ట్రంప్ ఆరోపించారు. అమెరికాలోని అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల రవాణాకు మదురోయే కారణమని విమర్శలు గుప్పించారు. వెనిజులాలోని డ్రగ్ కార్టెల్స్ ను ఉగ్రవాద సంస్థలుగా కూడా ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు మదురో పదవి వదిలేస్తే దేశం విడిచి సురక్షితంగా వెళ్లే అవకాశం కల్పిస్తామని ట్రంప్ ప్రతిపాదన కూడా చేశారు. కానీ అధ్యక్షుడిగా ఉన్న మదురో దీనిని తిరస్కరించారు. ఈ క్రమంలోనే వెనిజులాలోని చమురు సంపదపై అమెరికా కన్నేసిందని మదురో ఎదురుదాడి చేశారు. ఇలా ఇద్దరి మధ్య జరిగిన పరస్పర విమర్శలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇలాగే వదిలేస్తే మదురో మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుందని భావించిన ట్రంప్ మదురోను నిర్బంధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెనిజులాపై మెరుపు దాడులు చేసి నికోలస్ మదురోను, ఆయన సతీమణిని నిర్బంధించేలా ప్రణాళికలు చేశారు. ప్రస్తుతం మదురో, ఆయన భార్య సిలియా ఫోర్ను అమెరికా నిర్బంధించడంతో భవిష్యత్తు పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటన 1989లో పనామాపై అమెరికా చేసిన దాడిని గుర్తు చేస్తోంది. అప్పట్లో పనామా అధ్యక్షుడు మాన్యుయల్ నోరిగాను అమెరికా అరెస్ట్ చేసింది. ప్రజాస్వామ్య విరుద్ధ పాలన, అవినీతి, డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో నోరిగాను జైలుకు పంపింది. ఆయన చివరికి 2017లో జైలు జీవితం మధ్య మరణించారు. అదే తరహాలో ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడు మదురో విషయంలో కూడా అమెరికా తన ఆధిపత్య రాజకీయాలను అమలు చేయాలనుకుంటుందా? లాటిన్ అమెరికాపై మరోసారి తన ప్రభావాన్ని చూపించాలనుకుంటుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్నాయి. మరి వెనిజులా అధ్యక్షుడి నిర్బంధం తాత్కాలికమేనా,
లేక శాశ్వతంగా మదురోకు చెక్ పెడతారా అన్నది